హాయ్ ఫౌండర్స్, ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మార్నింగ్ ఒక మిత్రుడు మనకు ఫోన్ చేసి అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం నాకు తెలిసిన రీతిలో నేను చూసినటువంటి వెబినార్ సెషన్స్ వీటన్నిటి నుంచి కూడా మీకు ఒక ఆన్సర్ని ఇవ్వబోతున్నాను. చాలామంది ఫౌండర్స్ అనుకుంటున్నారంట ఇలాగా మనకు మార్కెట్లోకి వెళ్ళి మనం కొత్తగా వచ్చే వెబ్సైట్ల నుంచి మనం మార్కెట్కి వెళ్ళి బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది, అలా చేస్తేనే మనకి ఇన్కమ్ సోర్స్ వస్తుందట, లేకపోతే రాదని అంటున్నారంట తెలిసింది. ఒకటి మాత్రం బాగా చెప్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్. నేను ఇదివరకే చెప్పాను, ఎవరినన్నా ఒకరిని ఫాలో కండి. ఉండేది 2 చెవులు, 36 చెవులు మార్కెట్లో ఇస్తే మనం ఏం చేస్తున్నామో ఎక్కడున్నామో అనేది మనకే అర్థం కాదు. కాబట్టి మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉండబోతున్నాం, ఈ విషయాలని మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థం కావాలంటే, నన్ను నేను నమ్మాలి అంటే నేను ఏది వింటున్నాను, ఏం చేస్తున్నాను మనం గ్రహించాలి. అలాంటప్పుడు మీరు అఫీషియల్గా వచ్చేటువంటి వెబినార్ సెషన్స్ని చూడకపోతే మీకు ఏమీ అర్థం కాదు. చెప్పే లీడర్స్ని ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, ఒక 2-3 సెలెక్ట్ చేసుకోండి. పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎంతమంది చెప్పగలుగుతున్నారు, జరిగే విషయాల్ని జరుగుతున్నట్టుగా ఎంతమంది అర్థం చెప్తున్నారు, ఎవరెవరు చెప్తున్నారు, అట్లాంటి వారిని మీరు ఫాలో అవ్వండి. అంతేకాని నెగిటివ్గా ఎవరో ఎక్కడో ఒకరో ఇద్దరో చెప్తున్నారని వాళ్ళకి మీరు ఫాలో అవుతే అది మీ తప్పు, వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు వేళ వాళ్ళు పోతున్నారు, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, మీరే సరిగ్గా లేరని నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఒక విషయం బాగా జాగ్రత్తగా గ్రహించండి. మనం ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్గా లోపలికి అడుగుపెట్టాం. 2018 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు మనం ఫౌండర్స్గా ఉన్నాం. ఫౌండర్స్ ఆప్షన్ కూడా, ఫౌండర్ పొజిషన్స్ కూడా 2022 జూన్ 22వ తేదీన క్లోజ్ అయింది. క్రమేణా మనకు లాంచ్ చేయాలని యాష్ గారు నవంబర్ 20th 2022 నవంబర్ 20 తేదీన సాఫ్ట్ లాంచ్ కూడా చేయడం జరిగింది. ఆ టూల్స్ అన్నింటినీ కూడా మనం వాడుకున్నాం. ఓకనెక్ట్ అప్లికేషన్ కూడా యూజ్ చేసుకుంటూ వచ్చాం. 2023 మే నుంచి ఓకనెక్ట్ ఫోర్స్లోకి వచ్చింది. అందుకే సెప్టెంబర్ 2వ తేదీ 2023 ప్యాకేజీలు ఇచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో యాష్ గారు ఒక మాట అన్నారు, ఆల్రెడీ మన వాళ్ళు ఓ కనెక్ట్ని పర్ డేకి 2000 వెబినార్లతో జరుగుతున్నాయి, అన్ని గ్లోబల్ వైజ్ జరుగుతున్నాయి వెబినార్స్, చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మన ఓ కనెక్ట్ చాలా బీభత్సం అయిపోతుంది, చాలా ఓవర్ మార్కెట్ వాల్యూ ప్రోడక్ట్లో టాప్ డైమండ్ ప్రోడక్ట్గా మన ఓ కనెక్ట్ ఉండిపోతుందని అప్పటికే చెప్పారు. బట్ ఆగస్టు 11, 2023 ఎస్ఈసి కేసు అయినప్పుడు ఎస్ఈసి కేసు వేయడానికి కూడా కొంతమంది సహకారం ఉంది. వాళ్ళందరివి కూడా టోటల్ A to Z వాళ్ళ జుట్టు మొత్తం మన యాష్ ముఫారా గారి దగ్గర ఉంది. ఇక్కడ విచిత్రం ఏమంటే, మన కంపెనీని, మన యాష్ ముఫారా గారిని ఇరికిద్దాం అనుకున్న వాళ్ళు ఇరుక్కున్నారు. అంటే ఇక్కడ మనకి ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తూ ఉంది యాష్ ముఫారా గారికి, మన కంపెనీకి, మన వ్యవస్థకంతా కూడా. బట్ ఏమంటే, మనం స్టార్టింగ్ నుంచి మన కంపెనీ స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ ఒక 15 లెవెల్స్ చూపించడం, తర్వాత డైరెక్ట్ రెఫరల్స్ చూపించడం, ఈ విధంగా మనకి యూజర్స్ జాయిన్స్ అన్ని కూడా చూపించడం, కొన్ని మార్పులు చేర్పులు, పేర్లు కూడా మార్పులు చేర్పులు, వెబ్సైట్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ రావడం, ఇవన్నీ కొన్ని జరిగాయి. కాబట్టి అవన్నీ కూడా లీగల్గా అవి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఉండొచ్చు మనకి, ఓకే రైట్, కేసు నడుస్తుంది అనుకోవచ్చు, రైట్. కానీ ఈ సంవత్సరం మనం జూన్లో ఆల్రెడీ, మనం మార్చిలో ఆల్రెడీ మనకు కేసు క్లియర్ అయిపోయింది. జూన్ 6కే క్లియర్ అయిపోయింది, టర్మినేటెడ్ అయిపోయిందని కూడా మనకి ఒక నోటీస్ కూడా మనం చూసాం. ఎస్ఈసి నోటీస్, అది మన కంపెనీది కాదు, ఆన్ ప్యాసివ్ కంపెనీ పెట్టుకునేది కాదు, అది ఎస్ఈసి వాళ్ళు పెట్టినటువంటి ఆన్ ప్యాసివ్ కంపెనీ మీద ఉన్నటువంటి పోస్ట్లో అక్కడ టర్మినేటెడ్ కూడా మనం చూసాం. ఇవన్నీ చూసాం, అయిపోయింది, రైట్. ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు యాష్ గారు. పాత ఆన్ ప్యాసివ్ రూట్, ఆ రోడ్డు చాలా గుంతలు, అస్తవ్యస్తంగా తయారైపోయింది. అక్కడ మన ప్రయాణం డెస్టినేషన్ చేరుకోవడానికి సాగదు అని యాష్ గారికి తెలుసు. కాబట్టి మీరు ఎన్డీఏ సిగ్నేచర్ 2018 సంవత్సరం నుంచి 2022 వరకు మీరు ఎప్పుడు సైన్ చేశారో, ఎప్పుడు ఎన్డీఏ సిగ్నేచర్ చేశారో, ఎప్పుడు మీరు ఫస్ట్ లాగిన్ అయ్యారో ఆ రోజు నుంచే మీకు ట్రాఫిక్, ఇన్కమ్ 2 కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయాయి. అది మనకు తెలీదు. ఈ విషయాన్ని చాలాసార్లు యాష్ గారు చెప్పారు, ఎల్సీ మెంబర్లు కూడా చెబుతూనే ఉన్నారు. గత 3-4 నెలల నుంచి మనకు చెబుతూనే ఉన్నారు. ఈ సంవత్సరం 2025 మొత్తం జనవరి 25 నుంచి మొత్తం చెప్పుకుంటూనే వస్తున్నారు. మీరు ఇప్పటికే చాలా పెద్ద ట్రాఫిక్ పొందగలిగి ఉన్నారు.
ఇప్పటికే మీ వ్యాలెట్స్ ఫుల్ ఆఫ్ మనీ, మీ వ్యాలెట్లు ఫుల్లీ లోడెడ్ చేయబడ్డాయి. ఆ సంపదను చుట్టుపక్కల ప్రాంతాల వారితో పంచుకోవడం కోసం సిద్ధంగా ఉండండి అని మనకి ఆల్రెడీ క్రిస్ జాన్సన్ గారు చెప్పారు. మైక్ ఎల్లిస్ గారు కూడా చెప్పారు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ యువర్ వ్యాలెట్స్ అని. ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారండి, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చూస్తే కదా మనకు అర్థమయ్యేకి. కనీసం మనం వాట్సాప్ గ్రూప్లో మేము పెట్టిన మెసేజ్లు మీరు చదివితే కదా మీరు చదివినా ఏం చేసినా అర్థమవుతుంది. కానీ మీరు వినట్లేదు, చదవట్లేదు అనేది ఖచ్చితంగా తెలుసు. అందుకే మీలో డౌట్స్ రైజ్ అవుతున్నాయి, మీరు క్వశ్చన్ మార్క్గా ఉండిపోతున్నారు. మీ దగ్గర ఆన్సర్ లేదు, మా దగ్గర ఉన్న ఆన్సర్ మీ దగ్గర లేదు. ఎందుకు లేదంటే కనీసం అడ్మిన్లు పెడుతున్నారు, గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు, చూడడంలే. ఏది పడితే అవి బయట పెట్టేంత టైము దీంట్లో పెట్టలేకపోతున్నారు. మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో పెట్టే టైంని ఇక్కడ పెట్టలేకపోతున్నారు. దయచేసి మీరు బయట మీ వ్యవస్థల్లో, మీ బిజీలో, మీ జాబుల్లో, మీ వ్యాపారంలో, మీ వృత్తిలో మీరు ఎట్లనో ఉండండి, నాకు సంబంధం లేదు. ఎంత టైం ఉన్నా కేటాయించండి. కానీ రోజుకి 24 గంటల్లో కనీసం 1 గంట సేపు అయినా ఆన్ పేస్ కోసం టైం కేటాయించకపోతే మీరు వేస్ట్, ఫౌండర్ అయ్యి కూడా. దయచేసి ఫ్రెండ్స్, నేను అందరికీ చెప్తున్నా, ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు, ఏది కాదు, ఇది ఖచ్చితంగా తెలుసుకునేటువంటి టైం, సమయం. సర్వే మొదలైంది గుర్తుపెట్టుకోండి, అందుకే చెప్తున్నాను. కాబట్టి ఆ ఫ్రెండ్, మన మిత్రుడు, మన ఫౌండర్ మిత్రుడు ఈరోజు పొద్దున నాకు ఫోన్ చేసి అడిగినటువంటి విషయానికి ఆన్సర్ ఏంటంటే, ఎస్, మనం మార్కెట్లోకి పోయి మనుషుల్ని తెచ్చుకునే అంత మనకైతే అవకాశం యాష్ గారు ఇవ్వరు. ఎందుకంటే మన వ్యాలెట్లే ప్రపంచానికి సమాధానం చెప్తాయి. మన వ్యాలెట్లే ప్రపంచానికి సమాధానం చెప్తాయి. ఎప్పుడైతే మీరు మీ కొత్త వెబ్సైట్లో మీ పేర్లు, మీ ప్రొఫైల్ మొత్తం చూసుకోగలుగుతారో, తదుపరి దశ కేవైసీ చేసుకోగలుగుతారో, ఆ తదుపరి దశ ఓ వ్యాలెట్ 2.0 యాక్టివేట్ అయిపోయి గ్రీన్ అయి ఉంటుందో, ఆ రోజున మీ వ్యాలెట్లో ఉన్నటువంటి ఆ నిధులు, ఆ ఓ కైన్ టోకన్స్ ప్రపంచం మొత్తం సమాధానం చెప్తుంది. ప్రపంచం మార్కెట్ని, మీ చుట్టుపక్కల ప్రాంతాల వారిని, మీకు తెలిసిన వారు, తెలియని వారు, శత్రువులు, జలసగాళ్ళు, ప్రతి ఓడు మీ దగ్గరకు వస్తాడు లింక్ కోసం. మీరు ఫౌండర్ అంటగా అన్నా మాకు ఒక లింక్ ఇవ్వండి, అన్నా ప్లీజ్ మాకు ఒక లింక్ ఇవ్వండి, సార్ మాకు ఒక లింక్ ఇవ్వండి. అప్పుడు లేనిపోని బంధాలు, బాంధవ్యాలన్నీ కూడా పుంజుకుని వస్తాయి. కారణం ఏంటంటే మీరు గెలుచుంటారు ఆ టైంకి. ఇది ఈ రోజు రాత్రికే వచ్చినటువంటి సంపద కాదు, ఈ రాత్రే ట్రాఫిక్ వచ్చినది కాదు. దీనికోసం అహర్నిశలు యాస్ గారు 2018 సంవత్సరం నుంచి కూడా టెక్ టీములతో కలిసి, బృందాలతో కలిసి అహర్నిశలు తన కుటుంబానికి సైతం దూరం ఉండి మన కోసం ఇంత అవుట్పుట్ని తీసుకొచ్చారు, బీభత్సమైనటువంటి అవుట్పుట్ని. కాబట్టి అటువంటి గొప్ప ట్రాఫిక్, అటువంటి గొప్ప ఇన్కమ్ సోర్స్ని ఆల్రెడీ మనకి పొందుపరిచారు. కాబట్టి అవి సమాధానం చెప్తాయి. కాబట్టి మనం మార్కెట్లకు వెళ్ళే అవసరం లేదు. మార్కెట్లో ఉన్న వాళ్ళే మన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి మనం అర్థం చెప్పి ఇలా చేసుకుంటే చెప్తే చాలు, అంత మాత్రమే మనకున్నది. మనం మార్కెట్లోకి వెళ్ళడం కాదు. 8 yearsగా మనం అందరం కూడా ఉన్నాం. 8 yearsగా ఉన్నాం. 8 years నుంచి 2 years వరకు, 3 years వరకు ఉన్నాం ఎక్స్పీరియన్స్. ఓకే, కాబట్టి 8 years సర్వీస్లో మనం ఏం సాధించినాం అని మార్కెట్లోకి పోయి మీరు చెప్తే మార్కెట్లో ఉన్నవాడు మీ మాట వింటాడు. ఇంపాసిబుల్, బిజినెస్ రాదు. మంచి టూల్సే తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలీదు. ప్రజలు కోరుకునేది ఒకటే, మీ టూల్స్ వాడుకుంటే నాకేమొస్తుంది, మీ టూల్స్ వాడుకుంటే నాకేమొస్తుంది. వాడు అడుగుతాడు క్వశ్చన్. ఎందుకు అడుగుతాడు? మనం ఇక్కడ వీక్ ఉన్నాం కాబట్టి. ఏం వీక్ ఉన్నాం? ప్రజెంట్ ఈ రోజున మన వ్యాలెట్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి. 8 yearsగా సమాజం మిమ్మల్ని గమనిస్తూ ఉంది. ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫౌండర్ని, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ని కూడా సమాజం, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, మీ బంధుమిత్రులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు. అది 10 మందికి ఉపయోగమయ్యేటట్టు వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, బై బై, టేక్ కేర్. జై ఆన్ ప్యాసివ్, జై యాస్టర్, జై భారత్.